Hi, welcome to my channel. This is me, Vitika. Another Friday, another new video. And ఈ వీడియోకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు క్రిస్మస్ ఇస్ అరౌండ్ ద కార్నర్. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది చాక్లెట్, స్వీట్స్, క్రిస్మస్ ట్రీ లైట్స్, శాంటా క్లాస్ అండ్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్. చిన్నప్పటి నుంచి శాంటా క్లాస్ వస్తాడు, పొద్దున్న లేచేసరికి స్పోల్డ్ అని గిఫ్ట్లు ఇస్తాడు అనే ఇమాజినేషన్లోనే నేను పెరిగాను. అలా చాలామంది బిలీవ్ చేస్తారు అండ్ సినిమాల్లో కూడా అదే చూపించారు. అండ్ ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ మిత్. అది నాకు అర్థం అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రతి ఇయర్ ఇట్లా ఆలోచించి శాంటా క్లాస్ వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు అనేది మిత్ అనేది అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే చాలామంది బిలీవ్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు కదా క్రిస్మస్కి. సో ఈ ఇయర్ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆ మిత్ని రియల్ చేసేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ బీ సమ్వన్ శాంటా. అంటే ఎవరి శాంటా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏం సర్ప్రైజ్ చేయబోతున్నాను, ఏమి ఇవ్వబోతున్నాను, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. అవన్నిటికీ క్లారిటీ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇప్పుడు ఎవరినైతే కలవబోతున్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తే బాగుంటుంది, ఉత్తి చేతులతో వెళ్తే బాగోదని చెప్పి ఇక్కడ ఆగాను అనమాట. సో ఐ హావ్ టు బై ఫ్యూ థింగ్స్. లెట్స్ గో. షాపింగ్ అయిపోయింది. సో మనము రావాల్సిన ప్లేస్కి వచ్చేసాము అండ్ నాకు కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను అండ్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. లాక్డౌన్ తర్వాత దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ గోనా మీట్ దెమ్ అండ్ వాళ్ళతో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని వచ్చేద్దాం. లెట్స్ గో. హలో, ఏం చేస్తున్నారే? వెయిట్ చేస్తున్నారా మీరు నా కోసం? నువ్వు మా ఇంటికి వచ్చావా? నువ్వు వచ్చినావా? మీరు అందరూ వచ్చారు. ఇంత ఉండే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు. చలో లెట్స్ గో. హలో, వాట్సాప్. కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి. అందరు గుర్తుపట్టారా నన్ను? సరే, నా పేరు ఎవరికి గుర్తుంది? మీరు వద్దు, మీరు పెద్దోళ్ళు, మీకు గుర్తుంటుంది. చిన్నపిల్లలు చెప్పవే. ఓ కరెక్ట్ చెప్పింది. కరెక్టే చెప్పు. నువ్వు చెప్పు. ఏది గట్టిగా? నిఖితానా? నీకు తెలుసు, ఏం తెలియదు కదా. సో ఇది సర్ప్రైజ్ అనమాట. నేను ఆంటీ వాళ్ళకి చెప్పలేదు, గౌతమ్కి చెప్పలేదు, శిరీషకి చెప్పలేదు. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఓకే దానికన్నా ముందు మీరు కొంచెం దూరం ఉన్నారు కాబట్టి మాస్క్ తీసేస్తా. ఓకే, సో నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటి? ఓకే, క్రిస్మస్కి ఏమేమి గుర్తొస్తాయి క్రిస్మస్ అంటే? గిఫ్ట్స్, ఇంకా శాంటా క్లాస్, ఇంకా ఓకే. శాంటా క్లాస్ అంటే అసలు క్రిస్మస్, శాంటా క్లాస్ అంటే ఏంటి చెప్పాలి నాకు ఎవరన్నా? చెప్పు. ఓకే, శాంటా క్లాస్ ఏం చేస్తాడు చెప్పండి. ఏమిస్తారు? నవ్విస్తారా? శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇస్తారని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పలేదు, నాకు తెలుసు. ఓకే, శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇస్తాడు కదా. సో నేను చిన్నప్పటి నుంచి శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇస్తాడనే అనుకున్నాను, కానీ ఎప్పుడూ గిఫ్ట్స్ ఇవ్వలేదు. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నాకు ఏ గిఫ్ట్ కావాలో నేను రాసి వేసుకుంటా అండ్ మీరు కూడా మీకు కావాల్సిన గిఫ్ట్ రాసి దాంట్లో వేయాలి. ఓకే, అర్థమైందా క్లియర్గా? సో మీకు అంటే అది ఏమన్నా కావచ్చు. నాకు ఇయర్ నాకేం గిఫ్ట్ కావాలంటే, నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న ఒక బుక్, అది నాకు కావాలి. అది నేను రాసుకుని దాంట్లో వేస్తాను. మీకు ఎప్పటి నుంచో మీ దగ్గర లేనిది, లేకపోతే మీకు కావాలనుకుంటుంది, ఆ స్లిప్ పైన రాసి ఆ బాక్స్లో వేస్తే నేనేం చేస్తానంటే శాంటా క్లాస్కి మెసేజ్ పెడతాను. నేను మీ మెసెంజర్ అనమాట. అంటే మీకు కావాల్సినవి నేను తీసుకెళ్ళి శాంటా క్లాస్కి ఇస్తాను. సో అవి మనం ప్రే చేసుకుందాము. అవి మనకు వస్తాయో లేదో ఈ ఇయర్ ట్రై చేద్దాం. సరేనా? అందరికీ అర్థమైందా? ఓకే, బాక్స్ తీసుకురానా?
ఓకే, మన శాంటా బాక్స్ వచ్చేసింది. ఇక్కడ ఏముందో చదవండి. ఆర్ యూ రెడీ టు మేక్ అ విష్? నేను కూడా రెడీ. దీంట్లో నా పెన్స్, మనం రాయాల్సిన స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. క్లోజ్ చేసేసా. సో ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మీకు కావాల్సిన ఏంటో దీనిపైన రాయాలి. ఓకేనా? ఫస్ట్ నేను రాసేస్తాను. సో ఇలా ఫోల్డ్ చేసేసి, సో నా విషెస్ నేను రాసి వేసుకున్నా కాబట్టి ఫస్ట్ ఎవరు రాస్తారు? ఓకే, ఇది యంగెస్టా? ఇది చిన్నది కదా. మెహక్ దా, నువ్వు వచ్చే. డ్రెస్ కావాలా? పెన్సిల్ బాక్స్ కావాలా? పెన్సిల్ బాక్స్, డ్రెస్, అన్నీ కావాలి. ఒకటి చెప్పు. ఓకే, రాస్తావా? నేను రాయనా? నీ పేరు నువ్వు రాస్తావా? సరే. వావ్, సరే. అండ్ ఇది చించి ఫోల్డ్ చేసి దండం పెట్టుకో అయిపోవాలని. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. ఓకే, డన్. సెకండ్. ఓకే, పేరు రాయ్. నేను రాయనా నీ పేరు? చెప్పు. జ్యోతి. ఓకే, నెక్స్ట్. ఓకే, పెన్సిల్ బాక్స్ రాయ్. పెన్సిల్ రాయ్. రాదా? నేను రాస్తానా? రా ఇట్రా. జీసస్. ఓకే, పెట్టే. అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్. You know what he asked? Alright. అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి. రాయనా? అది అంతేనా నీకు కావాల్సింది? ఇంకేమొద్దా? గిఫ్ట్ రా అడిగింది. అదే అక్క నాకు గిఫ్ట్. ప్లీజ్ మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. సో అందరి విషెస్ మా శాంటా బాక్స్లో పెట్టేసుకుని ప్రేయర్ కూడా అయిపోయింది. సో నౌ ఇట్స్ టైమ్ టు చిల్ అండ్ రిలాక్స్ విత్ మై లిటిల్ వన్స్. ఇవన్నీ నిజం అవ్వాలని, వీళ్ళకి అన్ని గిఫ్ట్స్ త్వరగా వచ్చేయాలని చెప్పి నేను కూడా ప్రే చేస్తాను. సో వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ స్పెండ్ సమ్ మోర్ టైమ్ విత్ దెమ్ అండ్ డే 1 ఎండ్స్ లైక్ దిస్. మీరు అందరు రాస్తారా కావాల్సినవి? అండ్ ఆర్ యూ రెడీ? లెట్స్ సెలబ్రేట్. చలో. ఓకే, అందరు పాస్ చేసుకోండి. పక్కన వాళ్ళకి ఇచ్చేస్తా. పాస్. అందరికి అన్నీ వచ్చేసినాయా? పార్టీ చేసుకుందామా? Okay, come. Let's have Maza. And it's time to say goodbye to all of them. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకున్నారు. సో అందుకని మీకే వదిలేస్తున్నాం. మీకు కావాల్సినప్పుడు తినండి, సరేనా? మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఎప్పుడు వస్తాను నేను చెప్పను, అది కూడా సర్ప్రైజ్. ఓకే, మీ విషెస్ అన్నీ తీసుకుని నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. డే 2 అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ డే. నిన్న కిడ్స్ తోటి నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందంటే మాటల్లో చెప్పలేను. బికాజ్ ఇట్స్ ఆల్ టుగెదర్ ఎక్స్పీరియన్సెస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దెన్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు యూ గైస్. సో నిన్న వాళ్ళకి నేను ఇన్ని ఆప్షన్స్, అంటే ఏది కావాలన్నా అడగొచ్చు అని చెప్పినా సరే వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే రాశారు. లైక్ లిటిల్ క్యూట్ లిటిల్ థింగ్స్ లైక్ పెన్సిల్ బాక్స్,
ఇంకా యూనో కార్స్, ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ చాలా రాశారు. నాకు చిన్నప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఎంత ఇన్నసెన్స్ ఉంటుందంటే ఆ కోరికలు కూడా అలాగే అంతే చిన్నగా ఉంటాయి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నాకు చిన్నప్పుడు అట్లా చిన్న చిన్న పెన్సిల్ బాక్స్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం, లేకపోతే ఎవరైనా నాకు డ్రెస్ కొనిస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం. ఇప్పుడైతే మన కోరికలు అంతా ఇంతలే చూసారు కదా నా డ్రీమ్ రూమ్ అలాగా. సో అదంతా పక్కన పెడితే ఐ వాజ్ రియలీ హ్యాపీ. నా డే 1 తోటి డే 2 ఎలా గడుస్తుందో అని టెన్షన్ మామూలుగా లేదు. ఎందుకంటే లిస్ట్ ఏదో అనుకున్నాం కానీ ఒక ఐటెం ఒక చోట దొరికితే ఇంకో ఐటెం ఇంకో చోట దొరికేలా ఉంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం రాశారో అన్నీ క్లియర్గా చదువుకుని నోట్ చేసుకుని ఏవి ఎక్కడ దొరికితే ఏ ఏరియాలో దొరికితే అవన్నీ సెగ్రిగేట్ చేసుకుని ఈరోజు నేను షాపింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్లో వాళ్ళు రాసిన చిట్టీల్లో ఏమున్నాయో క్లియర్గా రాసుకుంటా. లిఖితాకి పెన్సిల్ బాక్స్ ఇంకా డైరీ కావాలంట. వైష్ణవికి డాల్, బార్బీ డాల్. Vandana wants a frock and she's 11 years old. నేనే ఏజ్ రాసుకున్నా, మళ్ళీ సైజెస్ వేరే తీసుకెళ్ళకూడదు కదా. ఓకే, సంధ్య ఐ వాంట్ ఫ్రాక్ అండ్ షీ ఆల్సో విష్డ్ ఫర్ అ ఫ్రాక్. దిస్ ఈజ్ మైన్. మేక్ దేర్ విషెస్ కమ్ ట్రూ. ఇది నేను ఎందుకు రాసానంటే బికాజ్ ఐ వాంట్, అప్పుడు ఆ పాయింట్లో నాకు ఏమనిపించిందంటే వాళ్ళు ఏం అడిగినా నేను ఇవ్వగలిగి ఉండాలి. అంటే వాట్ ఎవర్ దే విష్డ్ ఫర్ ఐ హ్యావ్ టు గివ్. అంటే బడ్జెట్ వైజ్ ఎవ్రీథింగ్ ఐ షుడెంట్ థింక్ వాళ్ళు ఏది కోరుకున్నా నేను ఇవ్వాలనుకున్నాను. సో అందుకనే ఐ రోట్ దిస్. అండ్ యా, నౌ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ఆల్ దిస్ ఐ నో మై విష్ కేమ్ ట్రూ. ఐ కెన్ బై ఆల్ దీస్ థింగ్స్. దుర్గా ప్రసాద్ 6th class, ఫ్లయింగ్ రిమోట్ కార్. కోమల్ వాంట్స్ శాంతా రిమోట్ ఏరోప్లేన్ కావాలంట. మెహక్కి డ్రెస్ కావాలంట. ప్రణీత డ్యాన్స్ గజ్జలు 4 pairs. నాకు చిన్నప్పటి నుంచి గజ్జలు అంటే చాలా ఇష్టం అండ్ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని ఉండే కానీ బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ డాన్స్ ఫామ్. అంటే ఏదన్నా కొంచెం కష్టపడాలి కానీ బట్ అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను నేర్చుకోలేకపోయాను. అండ్ ఐ విష్ దీస్ గర్ల్స్ అ గుడ్ లక్ అండ్ ఐమ్ గోనా బై దెమ్ సూపర్ గుడ్ గజ్జలు. వర్షితకి ఐ వాంట్ టాప్ అండ్ పటియాలా. దిస్ ఇస్ పూజ, క్లాసికల్ డ్రెస్ ఆర్ డ్రెస్ ఆఫ్ భరతనాట్యం. థ్యాంక్ యూ. షీ వాంట్స్ అ థ్యాంక్ యూ నోట్ ఆల్సో. భార్గవ్ ఐ వాంట్ 100 shades of oil pastels. Wow, art. The last one. Anjali, art and crafts kit. Oh Maya. These are their wishes. I hope all their wishes come true. And ఇవన్నీ త్వరగా నేను షాపింగ్ చేసేసి ఏ అడ్డంకులు లేకుండా త్వరగా షాపింగ్ చేసి అన్నీ ప్రిపేర్ చేసేయాలని అనుకుంటున్నాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో టు షాపింగ్. లెట్స్ గో. I'm all ready and going out for shopping. Shopping makes me happy like always. ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది అయితే క్లారిటీ లేదు. బట్ ఐ వాస్ థింకింగ్ ఫస్ట్ నేను టాయ్ స్టోర్కి వెళ్తాను. టాయ్స్ ఎక్కువ టాయ్సే ఉన్నాయి, అవి కొనేసుకుంటే తర్వాత వీ కెన్ గో టు జ్యువెలరీ, డ్రెస్సెస్ అండ్ స్టేషనరీ. సో అమ్మో ఈరోజు చాలా పనులు ఉన్నాయి. లెట్స్ గో ఫర్ షాపింగ్. ఓకే, సో మనము పిల్లలకి డాల్స్ అవి అంటే వాళ్ళు ఏవైతే ఎలక్ట్రిక్ కార్స్ అవి అడిగారో అవి తీసుకోవడానికి వచ్చాము. సో విల్ ఆస్క్ దెమ్ వాట్ ఎవర్ దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. దో రిమోట్ కార్, దో డిఫరెంట్ వాళ్ళ చెయ్యి, ఇంకా ఫిషింగ్ గేమ్ और एरोप्लेन, हेलीकॉप्टर, फ्लाइंग कार है ना ये, ठीक है वो ड्रोन है. हाँ ये दो. और वी हैव हाँ ड्रीम रूम बारबी सेट एंड प्लेन और एक चाहिए. ठीक है. సో వీ హ్యావ్ 7 డిఫరెంట్ ఐటమ్స్. ఇంకా మనం కొనాల్సినవి చాలా చాలా ఉన్నాయి. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు బై. అండ్ టాయ్ స్టోర్కి వస్తే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ దట్ టు ఫర్ ద కిడ్స్ దట్ ఐ లవ్. ఓకే లెట్స్ గో. वी आर डन विद आवर शॉपिंग. लेट्स गो. जीएस का है क्या मैडम? जीएस का नहीं है मैडम. नहीं है. हाँ उनको वही चाहिए बच्चों को. नहीं है मैडम.
నీకేం వస్తుంది సమస్య కాదు. పెన్సిల్ బాక్స్ కొని ఎన్ని రోజులైందో, ఓ మై గాడ్. అండ్ ఎన్నో ఆప్షన్స్ వచ్చినా, మా చిన్నప్పుడు అయితే ఇలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. యూ గైస్ రిమెంబర్ దిస్ వన్? నాకు చిన్నప్పుడు ఇలాంటి బాక్స్ ఉండే. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ మోరల్ స్టోరీ బుక్. ఇది మనకి ఈటీవీలో సీరియల్ వచ్చేది సండే. మీకు అందరికి గుర్తొచ్చిందో లేదో, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఒక్కరికి షాపింగ్ చేయడం ఈజీ, కానీ ఇంతమందికి షాపింగ్ చేయాలంటే బాబోయ్. ఓకే, అన్నిటికన్నా ముందు శానిటైజ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చాను కాబట్టి. సో షాపింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 PM అయింది. అన్నీ అయిపోయినాయి. ఫైనలీ నా టార్గెట్ నేను ఫినిష్ చేశాను, 1 డేలో షాపింగ్ చేయాలన్నది. నెక్స్ట్ ఏం జరగబోతుందో కాసేపట్లో మీరు చూద్దరు. కానీ హలో, షాపింగ్ అంతా అయిపోయింది మంది. బట్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఏది ఎలా ఎవరి కోసం ప్యాక్ చేయాలో అర్థం కావట్లేదు. షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇవన్నీ సెగ్రిగేట్ చేయడం ఇంకో ఎత్తు. అంటే డిఫరెంట్ టైప్స్, అంటే వేరే వాళ్ళకి డిఫరెంట్ సైజెస్ ఫ్రాక్స్, లేకపోతే ఒక 2-3 సేమ్ గేమ్స్ అడిగారు. సో ఎవరికి ఏ కలర్ ఇవ్వాలి ఏంటి, అది నా అతి తెలివి వాడి సెట్ చేయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే అన్నీ ఇట్లా రాసుకుని పెట్టుకున్నాను. పేరు వాళ్ళు అడిగింది అండ్ ఇట్లా నేమ్ రాయడానికి స్టిక్కర్స్ తీసుకొచ్చా. వీటిలో ఐఎమ్ గోనా రైట్ దేర్ నేమ్స్ అండ్ కీప్ ఇట్ అసైడ్ సో దట్ మనము గిఫ్ట్ ర్యాప్ చేయగానే ఆ నేమ్ కార్డ్ తీసి దానిపైన పెట్టేయచ్చు. ఇన్ దట్ కేస్ మనకి ఈజీ అయిపోద్ది. ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ గిఫ్ట్స్ కూడా ప్యాకింగ్ అయిపోతే ఐఎమ్ ఆల్ సెట్ టు బి యువర్ సాంటా. yes. సో నేమ్స్ అన్నీ రాసేసాను. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ప్యాక్ చేసుకోవాలి. ఐ గాట్ మై సో మనము అందరికీ ఈక్వల్గా ఇవ్వాలని చెప్పి, అంటే కొంతమంది పెన్సిల్ బాక్స్ రాశారు, కొంతమంది ఎలక్ట్రిక్ కార్ రిమోట్ కార్ రాశారు. సో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ పెట్టుకున్నాను కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్. అంటే ఇది చూసిన తర్వాత అరే నేను ఇంత చిన్న గిఫ్ట్ అడిగాను ఏంటి అని వాళ్ళు అనుకోకూడదు కాబట్టి, సో ఇది రూబిక్స్ క్యూబ్ ఒకటి కాకుండా 2 ఇలా ఒక్కొక్కరికి 2 కొన్నాను. ఒకరికి ఏరోప్లేన్ ఉంటే ఇంకొకరికి కార్ పెద్దది కొన్నాను. సో బడ్జెట్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకున్నాను. సో ఐఎమ్ గోనా ప్యాక్ 2 ఫర్ డేవిడ్ అడిగాడు అనుకుంటా రూబిక్స్ క్యూబ్. అమ్మయ్య, గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు గివ్ దిస్ గిఫ్ట్స్ టు ఆల్ ద లిటిల్ వన్స్. అండ్ బట్ దానికంటే ముందు చాలా ప్లానింగ్ ఉంది అండ్ చాలా టైం ఉంది. ఇంకా 1 వీక్ ఆగాలి మీరు, ఎందుకంటే December 25th is coming on Friday and it's going to be amazing episode. ఎలా ఉంటుంది ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇవన్నిటి గురించి ఆలోచిస్తుంటే నాకు మామూలు ఫీలింగ్స్ రావట్లేదు. ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్ మీరు అందరూ బీ సంబడీ శాంటా. ఇట్ విల్ బీ ఫన్, ఇట్ విల్ బీ అమేజింగ్. ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ 25th ఎవరు శాంటా ఏంటి, అసలు ఏం జరగబోతుందో తెలిసిపోద్ది మీ అందరికీ. Until then, wait for my episode, and if you like this episode, please like, share and subscribe to my channel. Lots of love, your Vitika. Signing off, bye.